నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ర్యాగింగ్ కు పాల్పడితే శిక్షలు తప్పవు. నారాయణ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో డీఎస్పీ శ్రీనివాస్. కాలం చెల్లిన బస్సులను నిలిపేయండి. గూడూరు డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మంచినీటి సమస్యను పరిష్కరించండి. చాగనం రాజపాలెం ప్రాంతంలో తెలుగంగ కాలువను పరిశీలించిన అధికారులు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపండి. సబ్ కలెక్టర్ గిరీషాకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే శిక్షలు తప్పవని డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డీఎస్పీ శ్రీనివాస్, గ్రామీణ పట్టణ సీఐలు శ్రీనివాసులు రెడ్డి, సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులను సోదరుల్లాగా సీనియర్ విద్యార్థులు భావించాలన్నారు. అంతేకాని ఆకతాయిల్లా వ్యవహరించి ర్యాగింగ్కు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసులు నమోదైతే భవిష్యత్తు ఉండదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే నువ్వు 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టే సార్, మీరు డైరెక్ట్ తప్పు చెప్పారు సార్. భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అది రజనీకాంత్ భాష, నువ్వు రాజమండ్రి భాష, మీ ఇద్దరికి తేడా ఉంది కదా. అందుకే ఒక పని చెప్తాను, నువ్వు వెళ్ళి నీ పేరుని 50 టైమ్స్ రాసుకోరా. భాష 100 సార్లు రాస్తే ఒక్కసారి రాసినట్టే. అంటే any student is well disciplined, we expect such student to perform very good, not only in academics but also in co-curricular and extracurricular activities too. If a student is well disciplined, it is quite easy for the student to reach very high altitudes in very near future, and also it is quite easy for all the students, those who are self-disciplined, to realize not only their dreams but also dreams of the parents too. We have taken all the necessary measures for curbing of the ragging, and I am sure and promise in the presence of the dignitaries on the dais, there could not be any room or scope for any incident that are related directly or indirectly to ragging. I am very sure. ఎందుకంటే మీకు ఉన్న ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ మేము అప్పుడు చదువుకునే టైంలో మేము ఎంజాయ్ చేయలేకపోయామే అనే ఒక కొంత బాధగా కూడా ఉంది. వాస్తవంగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, అది కూడా హిందూ కాలేజ్ గుంటూరు, అక్కడ వచ్చి ఓన్లీ బాయ్స్ కాలేజీలో అది కో ఎడ్యుకేషన్ కూడా లేదు. ఎన్నో చాలా చూడండి, అందరికీ ఒక్కసారి చదివేశారా? ఓకే, థ్యాంక్ యూ. ఇకపోతే ర్యాగింగ్ అంటే ఏంటి? ఈ ర్యాగింగ్ అంటే ఒక రకంగా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, మాటల ద్వారా కానీ, సైగల ద్వారా కానీ, మన యొక్క చేతల ద్వారా కానీ, ఏదైనా కానీ ఎదుటి వ్యక్తిని ఏడ్పించడం లేదా ఇబ్బంది పెట్టడం, అంటే వారి యొక్క మనసుని హర్ట్ చేయడం, అలా చేసేదాన్ని ర్యాగింగ్ అంటారు. ఈ ర్యాగింగ్లో సహజంగా ఏదైనా వేరే ఇష్యూలు అయితే బోత్ పార్టీస్ వేరే వేరే ఉంటారు. కానీ ఇక్కడ ర్యాగింగ్ చేసేది విద్యార్థులే, ర్యాగింగ్ చేయించుకునేది విద్యార్థులే. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడాను, మనం కూడా ప్రతి ఎవరో అదే ఒక లేడీ విషయంలో చెప్పినట్టుగా ప్రతి అత్త కూడా ఒకనాటి కోడలే అన్నట్టుగా ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడాను ఒకనాటి ఫస్ట్ ఇయర్ స్టూడెంటే. అది గుర్తుంచుకొని ఆ రోజు ఫస్ట్ ఇయర్లో సపోజ్ మనం ర్యాగింగ్ గురి అయి ఉంటే ఏ విధంగా సఫర్ అయ్యాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా లేదా ఇప్పుడు మనం ర్యాగ్ చేసే ప్లేస్లో మన సిస్టరో మన బ్రదరో ఉంటే మనం ఎంత ఇంటికి వచ్చి వాళ్ళు చెప్తే మనం ఎంత సఫర్ అవుతామో ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని. అరెస్ట్ అంటే మీ స్వేచ్ఛని హరించడం, చట్టపరంగా హరించడం. చట్టపరంగా స్వేచ్ఛను ఎప్పుడు హరిస్తారండి? నేరం చేసినప్పుడు హరిస్తారు. నేరం చేసి పట్టుబడిన తర్వాత హరిస్తారు. కాబట్టి నేరం చేసే స్వభావం లేకపోతే మన పట్టుబడి అనేది ఉండదు. పట్టుబడిన తర్వాత మన స్వతంత్రం హరించేవాళ్ళు ఎవరు ఉండదు. అది మనకున్న ఇంపార్టెంట్ రైట్స్లో ఒకటి మన హక్కు, జీవించే హక్కు, తర్వాత వచ్చేసి స్వేచ్ఛ, స్వాతంత్రం. ఎంతో కష్టపడి తెచ్చుకోవాలి మనల్ని. వీటిలన్నింటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక కుప్పట్లో మనం పెట్టుకోకూడదు. మన స్వేచ్ఛ ఉండే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే చాలామంది ఎవరు నేరం చేయలేని స్వభావంతో స్టూడెంట్స్ చేయరు, ఏదో తమాషాగా చేస్తారు.
మాబ్ మెంటాలిటీ అంటారు. ఎవరో చేస్తుంటే వాటితో పాటు వీడు వంట పడతాడు. కాన్సిక్వెన్సెస్ మనకు తెలియవు. మనకు ఇంట్లో అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. అమ్మకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన పైన, నాన్నగారికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అడిగిన మోటార్ బైక్ అప్పు తెచ్చారా ₹1,00,000 పెట్టుకుంటున్నాడు. మీరు రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయాలని కోరుకోడు కదా. మా అబ్బాయికి ఉపయోగం కల్పించాలి, మా అబ్బాయికి నిరతాభావం ఉండకూడదు, మా అబ్బాయికి కోరిక తీర్చాలి. నేను ఆ వయసులో మా నాన్నగారు నాకు ఆ కోరిక తీర్చలేదు, కనీసం మా అబ్బాయికి నేను తీరుతాం, నాలాంటి తప్పని అట్లే అనుకుంటాడు. నేనేమైతే చూడలేదో మనం కోరుకోకూడదు. ఒకవేళ మనం కోరుకుంటే భగవంతుడు ఎక్కడో దగ్గర తతాస్తూ ఉంటాడు. ఇప్పుడు కాకపోయినా ఒకసారి జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఒక స్పెసిమన్ కావాలి మనం ప్రతిదానికి. ఎందుకని చెప్పారంటే ఎక్స్పెరిమెంట్ దేంతో చేస్తారండి? స్పెసిమన్తో చేసిన ఆ స్పెసిమన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత పనికి రాదు. రితికేశ్వరి ఈజ్ ఎ స్పెసిమన్ నౌ. ఆమె జరిగింది ఇంకొకటి జరగాలని మనం కోరుకోకూడదు. అందరికి వచ్చిన అనుభవాల్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్పుడు అప్లై చేసుకుంటే అందరికి వచ్చిన చెడు అనుభవాలు కానీ మంచి అనుభవాలు కానీ మన నిజ జీవితంలో ఆపాదించుకొని అట్లాంటివి చెడు జరుపుకోకుండా, మన అపకీర్తి పాలు కాకోకుండా, కెరీర్ని స్పాయిల్ చేసుకోకుండా, దోషులు కాకోకుండా మంచి విషయాలు మాత్రమే మనం గమనిస్తూ వాటిని ఒక రోజులో కాకుండా 2 రోజులు 3 రోజులు అవకాశాలు పట్టుకుంటూ పోతుంటే వన్ డే విల్ బికమ్ ఎ ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ గర్ల్. మీకు ఎంత మంచి అవకాశం, మీరు బాడీ మంచి బిల్డ్ చేసుకోవచ్చు, మేధను బాగా బిల్డ్ చేసుకోవచ్చు. అమ్మ నాన్న పోషించేకి మీరు సిద్ధంగా ఉన్నారు, హాస్టల్లో అన్నం పెట్టేకి కుక్స్ సిద్ధంగా ఉన్నారు, షెల్ఫ్ ఇచ్చేకి యాజమాన్యం సిద్ధంగా ఉంది, మీకు కావాలంత నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వడానికి వెబ్సైట్లు సిద్ధంగా ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ మన రెడీనెస్. ఇఫ్ యూ ఆర్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ యూ. వడ్డించరు ఇస్తారు మీకు. మీరందరూ ఏం పెట్టుకుందంటే మీ ఇష్టం. మీరు మీ ఇట్ యువర్ చాయిస్. మీరు ఆర్డర్ ఏం చేస్తే అది వస్తూ ఉంటుంది దాంట్లోకి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ మీలో కనీసం 5% అన్న సివిల్ సర్వీసెస్. కాలం చెల్లిన బస్సులను నిలిపివేసి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నాయకులు, కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రీజనల్ ఉపాధ్యక్షుడు ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ డిఎస్ రెడ్డి అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలన్నారు. అన్ని బస్సులకు టూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా పలు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రెజరర్ ఏజే రాజు, నాయకులు శాంతికుమార్, శర్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు డిపోలో డిఎం గారు మొన్నైతే ఏకపక్షంగా మాట్లాడొచ్చాము, మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా మరుసటి రోజు వెంటనే డిఎస్ రెడ్డిని అదే రోజు హామీ చెప్పినప్పటికి కూడా డిఎస్ రెడ్డిని అక్రమ సస్పెన్షన్ చేసి సస్పెండ్ లెటర్ ఇవ్వటం అన్యాయం అని కార్మికులందరూ భావిస్తున్నారు. అదేవిధంగా డిపోలో కాలం చెల్లిన బస్సులు నడుపుతూ డ్రైవర్లకి ఒక వీలు పడితే 3 వీళ్ళు పడక అష్ట కష్టాలు పడుతున్నారు డ్రైవర్లు, బస్సులు తోలలేక. అవి అయితే సరిగా మెయింటెనెన్స్ సరిలేక వాళ్ళైనా ఏం చేస్తారు, గ్యారేజ్లో టూల్స్ సరిగా తెప్పేయటం లేదు, స్పేర్ పార్ట్స్ తెప్పేయటం లేదు. ఇవి లేనందువల్ల మెకానిక్లు కూడా ఇబ్బంది పడుతూ ఆడ బాగా కష్టపడుతున్నారు కార్మికులు. ఈ బస్సులు డ్యామేజ్ బస్సులను ఆపి వాటి స్థానంలో కొత్త బస్సులు తెప్పియాలని, అలాగే ఈ అక్రమ సస్పెన్షన్ని వెంటనే దాన్ని రద్దు చేసి మళ్ళా ఆ డ్రైవర్కి డ్యూటీ న్యాయం చేయాలని చెప్పి మేము ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే చిన్న వాటికి కూడా డ్యామేజీలు రికవరీ చేస్తూ డ్రైవర్లు రోడ్డు మీదకి వెళ్తే ఈరోజు పరిస్థితి ట్రాఫిక్ ఘోరంగా ఉంది. ఏరే వాడు వచ్చి మనం కొట్టుకున్నా కానీ దానికి డ్రైవర్ని బాధ్యత చేస్తూ చిన్న వాటికి కూడా డ్యామేజ్ చేసి జీతాల్లో రికవరీ చేయడం కూడా నిలుపుదలని చెప్పి మేము మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డిఎస్ రెడ్డి గారిని అక్రమ సస్పెన్షన్కు గురి చేసినటువంటి మేనేజ్మెంట్ వైఖరి, మొండి వైఖరిని మేము నిరసిస్తున్నాం. ఎందుకంటే కాలం చెల్లిన బస్సులు అవి వాటికి స్పేర్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. రెండవది అవి వచ్చిన స్పేర్స్ కూడా జెన్యూన్గా లేవు. కాబట్టి అవి వేస్తే ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ సోదరులు కష్టపడి ఎంతో తన చాకచక్యం చేత బస్సులను ఆపరేట్ చేస్తూ బస్సులను సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ చిన్న డ్యామేజ్లు రికవరీ అని చెప్పి వాళ్ళకి వందల్లో వేలల్లో రికవరీ పెడుతూ వాళ్ళని మనోక్షోభకు గురి చేస్తున్నారు. ఇటు మేనేజ్మెంట్ వైఖరిని మార్చుకోవాలని మేము ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఒక స్పేర్స్ కూడా
జినిన్ స్పేర్స్ తీసుకురావాలని కూడా మనం చేస్తున్న ఒక వస్తువు తీసివేయాలంటే దానికి 2-3 వస్తువులుగా పోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు జినిన్ పార్ట్స్ తెప్పించి, అంతేకాకుండా టైర్ డ్యామేజ్లు, ఈ మధ్య వచ్చిన కొత్త టైర్లు కూడా వెంటనే పగిలిపోయిన ఒక 4 టైర్లు సీల్ టైర్లు. కాబట్టి అటువంటి పరిస్థితి నాసి రకమైన వస్తువులు వస్తూ ఉన్నాయి. ఈ వస్తువులు నాసి రకమైన వస్తువులకు కారణము మేనేజ్మెంట్ అయ్యింది కూడా వాటిని డ్రైవర్ సోదరుల మీద, కార్మికుల మీద రుద్దడం అది భావం కాదని, కాబట్టి వీటన్నిటిని మేము ఉదయాన్నే ఒక మేస్త్రి ఒక 3 కూలీలను తీసుకొని ఆదిశంకర బాయ్స్ స్కూల్ దగ్గర చేయించడానికి వచ్చారు. సుమారు 11:30 ఆ టైంలో ఆ మేస్త్రి తన కూలీలకి పని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి బల్ల మీద పడుకొని ఉన్నాడు. ఈ పడుకొని ఉండగానే అతను చనిపోయినాడు. ఈ మృతుడి పేరు, అడ్రస్, వివరాలు ఏమి మాకు ఇంతవరకు తెలియలేదు. దీని మీద కేసు నమోదు చేసి అతని మృతదేహాన్ని గూడూరు మార్చిరంలో ఉంచబడినది. అతని బంధువులు కానీ అతని ఆచూకీ తెలిసిన వారు కానీ ఇమ్మీడియట్గా రేపు సాయంత్రంలోకి వచ్చినట్లయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మృతదేహాన్ని. గూడూరు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీషాకు వారి వినతి పత్రం అందజేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మండల బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ గిరీషాకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు నర్రా సంజీవనాయుడు మాట్లాడుతూ, చెన్నూరులోని ఎస్టీ ఎరుకుల కాలనీలో విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి పడిపోయే స్థితిలో ఉన్నాయన్నారు. ఇంకా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, శైలశ్రీ, రాజగోపాల్, రమాదేవి, మీరా సాహెబ్, హేమచంద్ర కుమార్, రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. భూ సమస్య కానీ, అదేవిధంగా కొన్ని కాలనీల్లో నీటి సమస్య కానీ, అదే చెన్నూరు వెరికిల కాలనీలో కూడా ఈరోజు అదే స్తంభాలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని ఏడీ గారికి, డిఈ గారికి కూడా ఇచ్చినాం. అదేవిధంగా మనం సబ్ కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే అన్ని చేసాం. ఆయన దృష్టికి మన మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్నీ తీసుకుని ఈరోజు అన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం. అన్నీ కూడా చూసి ఆయన పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించాడు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వీధి లైట్లు లేవు. తర్వాత తాగునీటి సమస్య తీవ్రతగా ఉంది. అదేవిధంగా మేము దయచేసి అందరినీ కూడా అడిగేది ఏంటంటే, కొన్ని సమస్యలు కాబట్టి కొన్ని సమస్యలన్నా సానుకూలంగా స్పందించి కొన్ని పనులు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా మనం కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకోవడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు రూరల్ మండలం తరఫున కొత్తగా చేసిన సబ్ కలెక్టర్ గిరీష్ గారిని కలవడం జరిగింది. ఈరోజు గూడూరు పట్టణంలో అయితేనేమి, గ్రామంలో అయితేనేమి, పూర్తిగా మండలంలో అయితేనేమి పనులు ప్రజలకు ఉపయోగపడే ఏ పని కూడా సక్రమంగా జరిగిన దాఖలాలు కనపడడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల తలరాతులు మారే పరిస్థితి మటుకు ఏ కోశాన కనపడడం లేదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ మంత్రి గారి నుంచి ఒక ఉత్తర్వు తెచ్చి వెంటనే ఆ పనిని మీరు ప్రజా బాహుళ్యంతో కూడుకున్న ఆ పనిని మీరు వెంటనే చేయండి అని చెప్పినా కూడా అధికారులు చేసే పరిస్థితి ఈనాడు లేదు. కేవలం అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పనులకు తప్ప సామాన్య మానవులకి పనులు జరిగే పరిస్థితి కనపడడం లేదు. అందువల్ల మండలంలో ఉండే పలు సమస్యలు మేము సబ్ కలెక్టర్ గిరీష్ గారికి దృష్టికి తీసుకొని వచ్చాం. ముఖ్యంగా చెరువులు ఆక్రమణకు గురైపోతున్నాయి. దొంగలు మండల సమావేశంలో మంచినీటి సమస్యను చర్చించి పరిష్కరిస్తామని ఎంపీడీఓ నారాయణ తెలిపారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం ప్రాంతంలో ఉన్న తెలుగుగంగ కాలువను అధికారులు స్థానికులతో కలిసి పరిశీలించారు. సైదాపురం మండలంలోని చాగనం రాజుపాలెం ప్రాంతంలోని తెలుగుగంగ కాలువను స్థానికుల ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ నారాయణ ఇతర అధికారులు బుధవారం పరిశీలించారు. కాలువలో మరో 2 అడుగుల మేర పూడిక తీయాలని స్థానికులు పేర్కొన్నారు. గత 6 నెలలుగా మోటార్ చెడిపోయి ఉందని, తద్వారా తాగునీటి సమస్య ఉందని వారు అధికారులకు వివరించారు. ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ,
సాధారణ సమావేశంలో సమస్యను చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కిషోర్, కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ నందిమండలం ఈశ్వరరాజు, ముప్పాళ్ల రాఘవరాజు, వెంకటేశ్వరరాజు, మస్తానయ్య మొదలగువారు పాల్గొన్నారు. ఈ చెరువుకు సంబంధించినటువంటి కట్ట మీద బండ్లు కానీ లేకుంటే ఏదైనా ఎద్దలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా రాకపోకలు ట్రాక్టర్లు కానీ వెళ్లేందుకు సంబంధించి గతంలో సర్పంచ్ గారు ఇచ్చినటువంటి తీర్మానం మేరకు మనకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళు ఆ చెట్టు కొట్టించడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ కొట్టించినటువంటి చెట్లకు కూడా ఇప్పుడు వేలం పాట పెట్టి ఆ వచ్చేటువంటి ఆదాయాన్ని పంచాయతీకి జమ చేయవలసిందిగా కూడా ఈవార్డీని కూడా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ మనకి మంచినీటి బోర్ ఉంది. ఆ మంచినీటి బోరుకు సంబంధించినటువంటి మోటార్ కూడా ఒకటి పాడైపోయిందని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది పంచాయతీలో రేపు జనరల్ బాడీ మీటింగ్ అని పెట్టించి ప్రత్యేకించి ఆ జనరల్ బాడీ మీటింగ్లో అందరిని కూర్చోబెట్టి అందరి చేత సిగ్నేచర్స్ పెట్టించి ఆ యొక్క మోటార్ కూడా వేయించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మూడోది ఏంటంటే ఈ ఉండేటువంటి తెలుగంగ కాలువకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ పెట్టున్నారు కాబట్టి అది నీరు చెట్టు కింద మాత్రమే మన ఇరిగేషన్ శాఖల వాళ్ళ ద్వారా చేయించాలి. ఎందుకంటే అది మనుషులు చేసేటువంటి పని కాదు కాబట్టి దాన్ని కూడా ఆ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా చేయించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే ద్వారా మేము చేయించుకుంటాం. అదే హామీలో పని పెట్టుంటే అభిరాజ్ గారు దీని గురించి అర్జీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఏపీడీఓ గారు వచ్చి దీని మీద స్పందన చూసి ఏం ఇబ్బంది లేదు, దీన్ని ఏలాం పెట్టించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పిపోయినారు. కొట్టిన చెట్ల వరకు ఈ మంచేళ్ల బోరు కూడా గత 6 నెలల నుంచి ఆపేసి అది కూడా తొందరగా బిగిస్తానని సార్ గారు చెప్పినారు. తోటల్లో పరమటగా పోయేదానికి చెంచెరు కట్ట మీద చెట్లంతా వచ్చేసింది. కరతమ్మ చెట్లు కట్ చేసినాము. దానికి ఏందో కట్ చేస్తే అది అంటారు. ఇప్పుడు చెంచెరులోకి ఎకరాకు 2000 లెక్కన వేసుకొని నీళ్లు పెచ్చరుకు పోయే నీళ్లు అన్ని కొట్టి మోటార్ల వల్ల అందరం తాగేదానికన్నా నీళ్లు ఉన్నాయి. లేకపోతే అందరం వెళ్ళాల్సి వచ్చు. కనీసం ఇక్కడ మోటార్ కాలిపోయి 6 నెలలు అయితే ఆ మాట ఎత్తుకోలేదు సార్. ఇప్పటికి కూడాను నీళ్లు 7-8 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి బోర్లు. సార్ కూడా వచ్చి చూశాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అందరూ వీళ్ళు చేసే పనులు బాగలేవు. ఎట్లా మాకు దైవం సార్ కూడా చూసి పోయాడు. సాల్వ్ చేస్తామని మాకు దారి ఇట్టుగాని లేకపోతే ఏమీ చేయలేము. కట్ట మీద పోకుండా ఇళ్లలో కూర్చొని ఉండాల్సిందే సార్. చిలుకూరు జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులకు గాయాలయ్యాయి. గూడూరు నుండి తీపనూరుకు శ్రీనివాస్, ఆయన భార్య సుమతితో పాటు 3 ఏళ్ల కుమారుడు బారేష్లు మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. చిలుకూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్తో పాటు ఆయన కుమారుడు బారేష్కు గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 ఏళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురు చిన్నారులు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. సైదాపురంలోని పీహెచ్సీలో వివిధ గ్రామాలకు చెందిన 6 ఏళ్లలోపు చిన్నారులకు బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు చిన్నారులు వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించామని ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులతో 88 మంది చిన్నారులు బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. స్క్రీనింగ్ చేసి నెల్లూరులో డైస్ కేంద్రానికి చిన్నారులను పంపుతామని ఆయన వివరించారు. జూలై నెల 4, 5, 6 తేదీల్లో సైదాపురం మండలంలో 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 30 రకాల వ్యాధులపైన సర్వే చేయడం జరిగింది. ఈ 4T సర్వేలో దాదాపు 88 మంది పిల్లలని గుర్తించాము. వారిని అందరికి కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు వారిని స్క్రీనింగ్ చేసి గతంలో మా వైద్య సిబ్బంది గుర్తించినటువంటి ఆ కండిషన్స్ వారికి ఉన్నాయో లేదో మరొకసారి సరిచూసి వారిని నెల్లూరు డైస్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఈ డైస్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. దాంట్లో దాదాపు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రభుత్వం వారు నియమించారు. ఈ పిల్లలందరూ కూడా అక్కడ స్క్రీనింగ్ చేసి వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు గత నెలలో గుర్తించినటువంటి 88 మంది పిల్లలను స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వారిని నెల్లూరు పంపడం జరుగుతుంది. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఏఐఎస్ఎఫ్ నుండి ఎస్ఎఫ్ఐగా ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని పతాకావిష్కరణ చేపట్టారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ పతాకాన్ని 5వ డివిజన్ కార్యదర్శి పద్మ ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ నుండి ఎస్ఎఫ్ఐ ఆగస్టు 12న విడిపోయింది.
దీంతో ప్రతి ఏడాది విద్యార్థి సంఘ నాయకులు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని విధిగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి సభ్యులు శ్రీనివాసులు, గోపాల్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు, నాయకులు హరీష్, మణి మొదలగువారు పాల్గొన్నారు. ఆగస్టు 12వ తారీఖున ఎస్ఎఫ్ఐ జెండా ఏఎస్ఎఫ్ఐలో నుంచి ఎస్ఎఫ్ఐగా ఏర్పడిన ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ దినోత్సవంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఈ ఎస్ఎఫ్ఐ జెండా ఎగరడానికి కారణం ఏంటంటే అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు విద్యార్థి సంస్థల మీద పనిచేస్తున్న ఎస్ఎఫ్ఐ ఇప్పుడు ఏ విద్యార్థి రంగం మీద పనిచేస్తుందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంస్థల మీద పరిష్కారం కొరమైన ఖచ్చితంగా విద్యార్థుల కోసం పోరాడుతూ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్టల్ సంస్థల మీద విద్యార్థి సంస్థల మీద అయితే రాజీ లేని పోరాటం కూడా జైళ్ళకైనా ఎక్కడికైనా సరే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ ఈరోజు ఎగరడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అయితే మన రాష్ట్రంలో కూడా మన దేశం మొత్తం మీద కూడా ఈరోజు జెండా ఎగరడం జరుగుతూ ఉంది. అభినందనలు తెలియజేస్తున్నాం. అదే ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ కానీ చిన్న 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులు మంచి మార్గం నడిపించాల. పెద్ద కాలేజీకి వెళ్ళిన పిల్లలని ర్యాగింగ్ పోతానికి బలవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచే మీరు మంచి భవిష్యత్తు, మంచి మాటలు, మంచి మార్గాలు నడుచుకొని మీరందరూ ఒక మంచి పౌరులుగా తయారవుతారని నేను డివిజన్ కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్లో ఉండే విద్యార్థులకి మంచి వసతి భోజనాలు కల్పించాలని, ముఖ్యంగా మీకు బెనిఫిట్స్ స్కాలర్షిప్లు కానీ అదేవిధంగా మీకు వచ్చే సబ్బులు కానీ సక్రమైన మార్కులు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 30, 31వ తేదీల్లో సరస్వతి శిశు మందిరం ఆధ్వర్యంలో జ్ఞాన విజ్ఞాన మేళా కార్యక్రమం జరుగుతుందని, ఇందులో 125 ప్రదర్శనలు జరుగుతాయని శిశు మందిరం కమిటీ కార్యదర్శి ఎం మురళీనాయుడు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిరం జ్ఞాన విజ్ఞాన మేళ ఈ నెల 30, 31వ తేదీన స్థానిక కమ్యూనిటీ హాల్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 రోజులు కూడా సైన్స్ ఎగ్జిబిషన్ జ్ఞాన విజ్ఞాన మేళ జరుపబడుతుంది. ఈ యొక్క జ్ఞాన విజ్ఞాన మేళాలో 8 జిల్లాల నుండి కూడా సరస్వతి శిశు మందిరం బాల బాలికలు అందరూ కూడా 125 ప్రదర్శనలు దీనిలో ఇవ్వబడతాయి. స్థానికంగా ఉన్న పాఠశాలలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పాఠశాల యొక్క బాల బాలికలు అందరూ కూడా ఈ యొక్క 30, 31వ తేదీన ఈ ప్రదర్శనలను ఉచితంగా చూడవచ్చును. ఉచితంగా చూసినందువలన వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకునే దానికోసంగా ఈ యొక్క జ్ఞానమేళాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాము. సరస్వతి విద్యాపీఠం విజయవాడ ఈ సమితి ఆధ్వర్యంలో విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ పాఠశాలల యొక్క సరస్వతి శిశు మందిర్ యొక్క బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయటికి తీయడం కోసం సరస్వతి శిశు మందిరాల్లో ఆచార్యులు విశేషంగా కృషి చేస్తుంటారు. అందులో భాగంగా పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు ఈ జ్ఞాన విజ్ఞాన మేళ పేరుతో ప్రతి సంవత్సరం విద్యార్థులు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ 8 జిల్లాల యొక్క శిశు మందిర్ యొక్క బాలబాలికలకు ఉంటుంది. ఇందులో గెలుపొందినటువంటి వాళ్ళు ఈ నెల వచ్చే నెల 10, 11 తేదీల్లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో గెలుపొందినటువంటి విద్యార్థులు క్షేత్రస్థాయి అంటే 3 రాష్ట్రాలకు కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలలో పాల్గొంటారు. ఆ 3 రాష్ట్రాల స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులు అఖిల భారత స్థాయిలో పాల్గొంటారు. ఈ విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ర్యాగింగ్కు పాల్పడితే శిక్షలు తప్పవు. నారాయణ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో డీఎస్పీ శ్రీనివాస్.
కాలం చెల్లిన బస్సులను నిలిపేయండి. గూడూరు డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మంచినీటి సమస్యను పరిష్కరించండి. చాగనం రాజపాలెం ప్రాంతంలో తెలుగంగ కాలువను పరిశీలించిన అధికారులు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపండి. సబ్ కలెక్టర్ గిరీషాకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.